మనం ఈ వీడియో ముగిద్దాం, బట్ ఇది ముగించే ముందు ఏం చేద్దామంటే కరుణాకర్ని ఒక ప్రశ్న అడిగి తెలుసుకుందాం. 6 నెలలు కష్టపడి, అంటే ఎన్నో రాత్రులు బహుశా నువ్వు మేలుకుంటుంటావు, స్క్రిప్ట్ రాసావు, డైరెక్టర్లని, ఎడిటింగ్ అని ఇంత కష్టపడి ఈ సినిమా తీసినందుకు దాని ఫలితం ఏమైనా కనిపించిందా? ఒక పెద్ద ప్రాజెక్ట్ మనం టేకప్ చేసామంటే దీని ద్వారా ఈ ఫలితం వస్తుంది అనేటువంటి ఒక అంచనా, మినిమం ఒక ఊహ అనేది మనకు ఉంటుంది. ఓకే, ఆ అంచనాతోనే ఈ ఫలితం రాబోతుందనే ఒక అంచనాతోనే మనం ఈ పని ప్రారంభం చేసాం. అయితే ఆశ్చర్యకరంగా మన అంచనాలకు మించి ఒక గొప్ప ఫలితాన్ని మనం తక్కువ కాలంలో సాధించగలిగాం. ఓకే, ఏంటంటే మనం ఈ సినిమా ద్వారా ఒక సందేశాన్ని సామాన్య జనంలోకి తీసుకువెళదాము. క్రైస్తవ సిద్ధాంతం అనేది పరమ దుర్మార్గమైనది, నన్ను నమ్మకపోతే నరకంలో వేసేస్తాననే సిద్ధాంతం పరమ దుర్మార్గమైనది. దాని ప్రకారం ఆలోచిస్తే ఇంత కర్కశత్వంగా ఉంటుంది, చిన్నపిల్లలను కూడా నరకంలో వేసి కాలుస్తారు, అంత కిరాతకం ఇంకెక్కడ ఉండదు.